సో ఎవరైతే ఎప్సెట్ రాసిరో వాళ్ళందరూ కూడా ఒక డౌట్ అయితే ఉంది. నేను ఇంజనీరింగ్ స్ట్రీము నర్సింగ్ చేయవచ్చా, నేను ఇంజనీరింగ్ స్ట్రీము బీ ఫార్మసీ ఇవ్వచ్చా, నేను ఇంజనీరింగ్ స్ట్రీము ఫార్మ్ డి ఇవ్వచ్చా అని చెప్పి. అండ్ దాని తర్వాత ఎవరైతే ఈ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో, ఓకేనా, సో అగ్రికల్చర్ స్ట్రీమ్ సైడ్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చా అని చెప్పి ఒక డౌట్ సైడే ఉన్నాయి అన్నట్టు. సో అసలు ఈ ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అవుతారు అండ్ ఎవరైతే ఫార్మసీ సైడ్ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి నేనైతే డీటెయిల్గా ఈ వీడియో లోపల ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకవేళ నువ్వు 2025 ఎప్సెట్ రాసి సో నెక్స్ట్ ఏం తీసుకుందాం అండ్ ఎట్లాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్లీ ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోపల ఎప్సెట్ రాసిర్రో వాళ్ళకి ఎట్లాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, మనకి వాళ్ళు బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. అండ్ దాంతోపాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ చేసుకునే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బీఈ బీటెక్ అంటాం. అండ్ దాంతోపాటుగా సో బీటెక్ లోపల, ఓకేనా, సో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, సో బీటెక్ అంటాం కదా, సో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ లోపల మనకి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి బయోటెక్నాలజీలో కూడా చేసుకోవచ్చు. సో ఎంపీసీ చేసి ఉండి బయోటెక్నాలజీ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ అంటాం. సో ఈ డైరీ టెక్నాలజీ కూడా వీళ్ళైతే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్లీ ఫుడ్ టెక్నాలజీ, ఓకేనా. సో ఫుడ్ టెక్నాలజీ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఎవరైతే ఎంపీసీ కంప్లీట్ అయ్యి మనకి ఎప్సెట్ త్రూ ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ సో ఇక్కడ ఇంకా స్పెషల్ థింగ్ ఏంటి అంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అంటాం కదా, సో బీ ఫార్మసీ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా ఫార్మ్ డి అయితే చేసుకోవచ్చు. సో బీ ఫార్మసీ తర్వాత ఫర్దర్గా మనం ఎంటెక్ లోపల, ఓకేనా, సో లైక్ ఎంఫామ్ కూడా వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి మాస్టర్స్ లోపల. సో ఎట్లయితే మనం బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తామో బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో నువ్వు బైపీసీ కాకపోయినా ఎంపీసీ స్ట్రీమ్ ఉన్నా కూడా మనం అయితే ఈ ఫార్మ్ డి అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, సో ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవి ఇంజనీరింగ్ స్ట్రీమ్ సైడ్ నుండి. అండ్ వెన్ కమ్స్ టు అగ్రికల్చర్ స్ట్రీమ్, సో ఎవరైతే అగ్రికల్చర్ స్ట్రీమ్ లోపల మనకి ఎంసెట్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళైతే బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ హియర్ వి గో, ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకి సో వెటర్నరీ, సో ఏదైతే బీఎస్సీ వెటర్నరీ కూడా వేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు అనిమల్ హస్బెండరీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్, సో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ చేసుకోవచ్చు. ఫుడ్ టెక్నాలజీ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఫైనల్లీ మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, బీఫామ్ అంటాం కదా, బీఫామ్ అండ్ ఫార్మ్ డి అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా బయోటెక్నాలజీ లోపల, ఓకేనా, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ, సో బీఐపీసీ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటాను. సో ఎవరైతే ఎప్సెట్ అనేది అగ్రికల్చర్ స్ట్రీమ్కి, ఫార్మసీ స్ట్రీమ్కి బైపీసీ అయిపోయిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా ఇవి చేసుకోవడానికి ఎలిజిబుల్, ఓకేనా. సో దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోరు సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. దట్స్ ఇట్ గైస్. మనం అయితే ఈ బీఎస్సీ నర్సింగ్ గురించి ఒక వీడియో వేసుకున్నాం. సో కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి, సో ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటా ఒక వీడియో అయితే వేసుకున్నాం. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఆ కట్ ఆఫ్కి మనకి సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి ఒక వీడియో వేసుకున్నాం. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి. మన యాప్లో ఉంటుంది, సో ఫ్రీ అయితే కాదు, సో మన యాప్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.